ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి మెటా ట్యాగ్ అనమాట. మెటా ట్యాగ్ అనేది దేన్ని డిఫైన్ చేస్తుందంటే డేటా అబౌట్ అండ్ డేటా అనమాట. అంటే ఇప్పుడు మనం క్రోమ్లో సెర్చ్ చేస్తాం అనుకోండి. క్రోమ్లో మనకి చాలా డేటా అనేది దొరుకుతుంది. దాంట్లో మనం ఒక చిన్ని డేటా గురించి సెర్చ్ చేస్తాం. ఇప్పుడు క్రోమ్లో ఏమేమి దొరుకుతాయి మనకి సెర్చ్ చేయగానే ప్రతి దాని టాపిక్ గురించి తెలుస్తుంది. సి గురించి సెర్చ్ చేసాం అనుకోండి, సి గురించి తెలుస్తుంది. జావా గురించి సెర్చ్ చేస్తే జావా గురించి తెలుస్తుంది. నేచర్ ఇమేజెస్ అని కొడితే నేచర్ ఇమేజెస్ వస్తాయి. అలాగే మన ఇప్పుడు ప్రజెంట్ ఏం జరిగింది ఇండియాలో, ఈరోజు ఏం జరిగింది, న్యూస్ గురించి తెలుసుకోవచ్చు. ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా క్రోమ్లో. మనం సెర్చ్ చేయగానే వచ్చేలాగా దాంట్లో మనం ఒక చిన్ని ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయగానే దాని గురించి వస్తుంది కదా. సో అలాగా ఆ డేటాని అంత జైగాంట్ అమౌంట్ ఆఫ్ డేటాలోంచి ఒక చిన్ని అమౌంట్ ఆఫ్ డేటా ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనం యూజ్ చేసే ట్యాగ్ వచ్చి మెటా ట్యాగ్ అనమాట. ఇది మెటా ట్యాగ్ అనేది ఎందులో మెన్షన్ చేస్తామంటే హెడ్ సెషన్లో మెన్షన్ చేస్తాం. అంటే ఓపెన్ హెడ్, క్లోజ్ హెడ్ ట్యాగ్స్ మధ్యలో ఈ మెటా ట్యాగ్ గురించి మనం మెన్షన్ చేస్తాం. దీంట్లో వచ్చి మెటా ట్యాగ్ యూజ్ చేసి ఏమేమి చేయొచ్చు అనేది మనం తెలుసుకుందాం. క్యారెక్టర్ సెట్ అనేది వేరియంట్ చేయొచ్చు. అలాగే పేజ్ ఎలా లోడ్ అవ్వాలి, పేజ్లో కంటెంట్ ఎలా డిస్ప్లే అవ్వాలి, డాక్యుమెంట్ ఇప్పుడు మనం ఇచ్చే కంటెంట్ ఎలా అంటే ఒక ఫోన్లో డిస్ప్లే అయినట్టు కొంచెం విత్తే తీసుకోవాలా, హాఫ్ విత్తే తీసుకోవాలా సిస్టంలో, లేకపోతే ఫుల్ విత్ తీసుకోవాలా అనేది గట్ట మనం సెట్టింగ్స్ మార్చుకోవడానికి ఉంటుంది అనమాట ఈ మెటా ట్యాగ్ యూజ్ చేసి. అంతే తప్ప ఇదేమీ డిస్ప్లే చేయడానికి ఉపయోగపడదు. మీకు ఆల్రెడీ చెప్పాను, హెడ్ సెషన్లో యూజ్ చేసి ఇది ఏమీ డిస్ప్లే చేయడానికి ఉపయోగపడదు. ఓన్లీ డిస్ప్లే చేసి ఇదంతా బాడీ ట్యాగ్లోనే రాసుకుంటాం. ఇది హెడ్ సెషన్లో ట్యాగ్ కాబట్టి ఇది బ్యాక్ ఎండ్ సెట్టింగ్స్, ఆ బ్రౌజర్ యొక్క సెట్టింగ్స్ని చేయడానికి ఉంటుంది, కానీ దీంట్లో డిస్ప్లే అయ్యేది ఏమీ ఉండదు. చూడండి, నేను చెప్పిన పాయింట్ ఉంది. మెటాడేటా విల్ నాట్ డిస్ప్లే ఎనీథింగ్ ఆన్ ది వెబ్ పేజ్ అనమాట. అలాగే నేను ఆల్రెడీ ఈ పాయింట్ కూడా మెన్షన్ చేశాను కదా, సెర్చ్ ఇంజిన్స్లో నుండి కీవర్డ్స్ ద్వారా మనం డేటా అనేది సెర్చ్ చేసి బ్రౌజర్లో ఆ డేటా అనేది తీసుకోగలుగుతాం మెటా ట్యాగ్ యూజ్ చేసి. డేటా అంటే ఏంటో ఇక్కడ డిఫైన్ చేశారు. క్యారెక్టర్ సెట్ ఈ యాట్రిబ్యూట్స్ అనమాట. మెటా ట్యాగ్ వచ్చి యాట్రిబ్యూట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. క్యారెక్టర్ సెట్ ఫస్ట్ యాట్రిబ్యూట్. ఇది దేన్ని స్పెసిఫై చేస్తుందంటే వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే అయ్యి డేటా ఎలాంటి క్యారెక్టర్స్ని డిస్ప్లే చేయాలి, అది ఎలాంటి ఫార్మాట్లో ఉండాలి అనేది మనం క్యారెక్టర్ సెట్ యాట్రిబ్యూట్ ద్వారా మెన్షన్ చేయొచ్చు. దీని వాల్యూ వచ్చి క్యారెక్టర్ సెట్ అనమాట. తర్వాత వచ్చి కంటెంట్ వచ్చి దీంట్లో మనం టెక్స్ట్ ఇస్తాము. ఇది మనం ఇచ్చే నేమ్ యాట్రిబ్యూట్ బట్టి దీని కంటెంట్ అనేది మారుతుంది. అది ఎలాగో మనం నెక్స్ట్లో స్లైడ్లో చూద్దాము. నేమ్లో వచ్చి మనం నేమ్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి మనం దాంట్లో ఆథర్ ఇచ్చుకోవచ్చు. అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నట్టే అప్లికేషన్ నేమ్ ఇచ్చుకోవచ్చు. అప్లికేషన్ గురించి మనం సెర్చ్ చేసే దాని గురించి డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. జనరేటర్స్ చేయొచ్చు. అలాగే కీవర్డ్స్, దానికి ఏ కీవర్డ్తో సెర్చ్ చేస్తే ఆ కంటెంట్ అనేది డిస్ప్లే అవ్వాలి అనేది ఇచ్చుకోవచ్చు. అలాగే అది ఎలా డిస్ప్లే అవ్వాలి, ఫోన్లో డిస్ప్లే అయినట్టు హాఫ్ డిస్ప్లే అవ్వాలా లేకపోతే మొత్తం ఎంటైర్ విత్ తీసుకోవాలా అనేది వ్యూ పోర్ట్ ద్వారా మనం స్పెసిఫై చేయొచ్చు. హెచ్టిటిపి ఈక్వాలెంట్ ఇదో యాట్రిబ్యూట్ అండి. దీనికి వచ్చి మనం ఏమేమి వాల్యూస్ ఇస్తామంటే కంటెంట్ సెక్యూరిటీ పాలసీ అనేది ఒక వాల్యూ కింద ఇచ్చుకోవచ్చు. కంటెంట్ టైప్ ఇచ్చుకోవచ్చు. డిఫాల్ట్ స్టైల్ ఇచ్చుకోవచ్చు. రీఫ్రెష్ ఇచ్చుకోవచ్చు. ఇది ఇచ్చినప్పుడు కంటెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కంటెంట్ ఇచ్చిన దాన్ని బట్టి దీని సెట్టింగ్స్ అనేవి ఎలా వస్తాయో మనం చూద్దాము.
యాక్చువల్లీ ఇందులో ప్రాక్టికల్ సెషన్ ఏమీ చేయట్లేదు, ఎందుకంటే మనం యూజ్ చేసేది ఫోన్ కాబట్టి దీంట్లో ఏమీ డిస్ప్లే అవ్వదు. అంటే మనకి సిస్టమ్ ఉన్నట్టయితే దాంట్లో మనకి మన బ్రౌజర్ని ఎలా సెట్ చేసుకున్నాం అనేది మనకి కొంచెం తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనం యూజ్ చేసేది ఫోన్ కాబట్టి ఆ ఛాన్సెస్ లేవు. ఫస్ట్ అయితే మెటాడేటాలో ఇలా ఇచ్చుకుంటాము, హెడ్ సెషన్లో ఇస్తామన్నాను కదా. మెటా ట్యాగ్లో నేమ్ ఇచ్చినట్టయితే దాంట్లో డిస్క్రిప్షన్ అని ఇస్తే కంటెంట్ ఇచ్చుకుంటాము. ఏ డిస్క్రిప్షన్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి, ఏ కంటెంట్ డిస్ప్లే అవ్వాలి అనేది కంటెంట్లో మెన్షన్ చేసుకుంటాం. ఒకవేళ ట్యాగ్లో నేమ్ అనే దాంట్లో కీవర్డ్స్ అని ఇస్తే కనుక దాని కంటెంట్ వచ్చి ఏ కీవర్డ్స్ పెడితే ఇది సెర్చ్ అవ్వాలి బ్రౌజర్లో అనేది వర్డ్స్ అనేది కంటెంట్లో ఎంటర్ చేస్తామన్నమాట. అలాగే మనం ఆథర్ నేమ్ని మెన్షన్ చేయాలని అనుకుంటే కనుక నేమ్లో ఆథర్ అని ఇచ్చి కంటెంట్లో వచ్చి ఆథర్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. మన వెబ్ పేజ్ విత్ ఎంత ఉండాలి అనేది గట్టా స్పెసిఫై చేయాలనుకుంటే నేమ్లో వ్యూ పోర్ట్ అని ఇచ్చి కంటెంట్లో మనం ఎంత విత్లో డిస్ప్లే అవ్వాలనేది మెన్షన్ చేస్తాం. అలాగే మనం ఇది హెచ్టిటిపి ఈక్వలెంట్ ఎలా ఉపయోగపడుతుందంటే దీంట్లో వచ్చి రీఫ్రెష్ అనే వాల్యూ ఇచ్చాం కదా, కంటెంట్ దగ్గర వచ్చి అది ఎన్ని సెకండ్స్ తర్వాత రీఫ్రెష్ అవ్వాలి అనేది ఇచ్చుకుంటాము. ఇది సెకండ్స్లో ఇచ్చుకుంటాం కంటెంట్లో. నేను వచ్చి 5 సెకండ్స్ ఇచ్చాను. దీని ద్వారా మనకి వెబ్ బ్రౌజర్ మనం ఇచ్చిన మెటాడేటా యాట్రిబ్యూట్స్ ద్వారా వర్క్ అవుతుందని ఎలా తెలుసుకోగలమంటే ఈ యాట్రిబ్యూట్ యూజ్ చేసి మనం తెలుసుకోగలము. ఇప్పుడు మనం నార్మల్గా బాడీలో ఏ కంటెంట్ ఇవ్వకుండా రన్ చేసామంటే ఎంటీ బ్రౌజర్ అనేది వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే సిస్టమ్ ఉన్న వాళ్ళు ఇది దాంట్లో బాడీలో అయితే ఒక ట్యాగ్ అనేది మెన్షన్ చేయండి, h1 హాయ్ అని పెట్టి క్లోజ్డ్ h1 చేసి తర్వాత ఏం చేస్తారంటే జస్ట్ సేవ్ చేసేయండి. సేవ్ చేసి ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ని ఎక్కడ అయితే సేవ్ చేశారో ఆ ప్లేస్కి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తే మీకు క్రోమ్ ఎక్స్ప్లోరర్ ఈ ఆప్షన్స్ చూపిస్తుంది. దాంట్లో ఎక్స్ప్లోరర్ కొట్టారంటే మీకు అది ఫస్ట్ అయితే ఏమీ చూపించడు, ఎంటీగా వెబ్ బ్రౌజర్ చూపిస్తుంది. 5 సెకండ్స్ అయ్యాక దానికదే రీఫ్రెష్ అయ్యి మనకు హాయ్ అనే కంటెంట్ డిస్ప్లే అవుతుంది అనమాట. దీంట్లో మనకి సేవ్ చేసే ఆప్షన్ లేదు కదా ఫోన్లో, మనం డైరెక్ట్గా రన్ చేసేస్తున్నాం. సో మనం కింద కంటెంట్ మార్చినా అది వెంటనే డిస్ప్లే అయిపోతుంది. మీకు సిస్టంలో అయితే దీని డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. హోప్ మీకు మెటా ట్యాగ్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో దట్ మేము చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.